హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం నమస్తే. సార్. వివేక హత్య కేసుకు సంబంధించి సునీత గారు మరొక స్టెప్ ముందుకేశారు సార్. ఆ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. మరి ఇప్పుడు ఆ పిటిషన్ వేయడం వల్ల ఏమన్నా తనకేమన్నా యూజ్ ఉంటుందా? మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఏమన్నా చుట్టుకునే ఛాన్స్ ఉందా? అవినాష్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ అవుతాడా అని ఈ విధంగా చర్చ అయితే జరుగుతుంది. మరి సునీత రెడ్డి గారు ఎందుకు పిటిషన్ వేశారు? మరి ఏం చెప్తారు సార్? దీనివల్ల ఏం జరిగే అవకాశం? సునీత ఆమె పట్టువదలని విక్రమార్కులాగా పోరాడుతూ ఉంది. బట్ మొన్నటి వరకు జగన్ ప్రభుత్వాన్ని ఆమె సీరియస్గా విమర్శించింది. జగన్ వల్లనే తనకు న్యాయం జరగలేదని ఆరోపించింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు మీద డిపెండ్ అయిన మోడీ ప్రభుత్వం సెంట్రల్లో ఉంది. సో సిబిఐ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ చంద్రబాబు కానీ గట్టిగా అనుకుంటే సిబిఐ వేగంగా దీంట్లో ముందుకు కదలచ్చు, ట్రయల్కి వెళ్ళొచ్చు. దీంట్లో ఎవరైతే నేరస్తులో వాళ్ళ మీద శిక్షలు పడవచ్చు. లేదు ఆమె ఆరోపిస్తున్నట్టుగా దీని వెనక జగన్ కూడా ఉన్నాడు, భారతిరెడ్డి ఉన్నాడు అనేది ఆమె ఆరోపణ. ఆ ఆరోపణకి తగినట్టుగా వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు దీంట్లో చేర్చవచ్చు. మరి ఇప్పటివరకు అయితే 100 రోజులు అయిపోయింది, ఏమీ జరగలేదు. కానీ ఆమె లీగల్ ఫైట్ మాత్రం ఆమె ఆపలేదు. లీగల్గా కొత్తగా ఆమె ఇప్పుడు పరిణామాలు కొన్ని జరిగాయి దీంట్లో. అందులో మొదటిది ఏంటంటే సునీత రెడ్డి నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ఏంటంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, మామూలుగా మనకు ఇది 6 ఏళ్లుగా వెబ్ సిరీస్ లాగా నడుస్తుంది. ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు 8 మంది నిందితుల్ని పేర్లు చేర్చింది సిబిఐ. 8 మందిలో ఫస్ట్ వచ్చి ఎర్రగంగిరెడ్డి A1, A2 సునీల్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి, A4 ఏమో దస్తగిరి. అతను ఇప్పుడు నిందితుడు కాదు కాబట్టి అతను తీసేయచ్చు మనం. అతడు నిందితుడి స్థానం నుంచి సాక్షి స్థానంలోకి ప్రమోట్ అయిపోయాడు. సో అతను లేడు. A5 వచ్చి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, A6 వచ్చి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, A7 మన అవినాష్ రెడ్డి ఫాదర్ భాస్కర్ రెడ్డి, A8 అవినాష్ రెడ్డి. సో ఇప్పుడు దస్తగిరి పోతే A7 ఉన్నట్టుగా, అంటే అక్యూజ్డ్ నెంబర్ 7 వరకు ఈ కేసులో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్క అవినాష్ రెడ్డి తప్ప మిగతా అందరూ కూడా జైళ్ళల్లో వివిధ కాలాలు జైళ్ళల్లో ఉన్నారు. ఇప్పటికి కూడా నాకు తెలిసి ఎర్రగంగిరెడ్డి ఉన్నట్టున్నాడు. సో ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చాడు, భాస్కర్ రెడ్డి కూడా బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో ఇప్పుడు ఈమె ఎందుకు వెళ్ళిందంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ని క్యాన్సిల్ చేయమని వెళ్ళింది సుప్రీంకోర్టుకి. అంటే ఈ కేసును త్వరగా పరిష్కరించమని వెళ్ళలే. అదో విచిత్రం. ఎందుకంటే సుప్రీంకోర్టు గత సంవత్సరమే ఏప్రిల్ డెడ్ ఎండ్ పెట్టింది ఫస్ట్. సో మళ్ళీ సిబిఐ టైం కావాలంటే జూన్ డెడ్ ఎండ్ పెట్టింది. ఆ తర్వాత సిబిఐ టైం కావాలని అడగల, కోర్టు కూడా జూన్లో డెడ్ ఎండ్ పెట్టాం కదా ఏమైందని కోర్టు కూడా అడిగినట్టు కనబడలేదు. ఈమె కూడా స్పీడీ ట్రయల్ కావాలని ఎప్పుడు కానీ పిటిషన్ వేసినట్టు ఇప్పటివరకే తెలియదు. ఆమె ఎక్కువగా పిటిషన్లు ఎక్కడ వేస్తుందంటే ఎవరికి బెయిల్ ఇచ్చినా వాళ్ళకి పిటిషన్లు, వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయమని పిటిషన్ వేస్తుంది, లేదా బెయిల్ ఇవ్వద్దని పిటిషన్ వేస్తుంది. ఇంత తప్ప ఆమె ఈ కేసుని స్పీడీ ట్రయల్ అవ్వాలని కానీ, లేదా ఈ కేసులో భారతిరెడ్డి జగన్ని చేర్చండి అని కానీ ఆమె ఎప్పుడు కోర్టులో పిటిషన్ ఇప్పటివరకు వేయలేదు. ఇక సిబిఐ విషయానికి సంబంధించి ఆమె ఇప్పటికి కూడా చంద్రబాబునైతే ఈ మధ్య కలిసింది. చంద్రబాబును కలవడం కూడా ప్రధానంగా ఏంటంటే తన మీద కడప ఎస్పీ పెట్టిన కేసులు ఎత్తేయమని కలిసింది ఆమె. ఎందుకంటే కడప ఎస్పీ గతంలో వీళ్ళ మీద కేసులు పెట్టారు. ఎందుకంటే వీళ్ళు బెదిరించారని చెప్పి ఈ కేసులో ప్రధానంగా ఉంటున్న కృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి ఎవరంటే వివేకానంద రెడ్డి పిఏ, ఆయన కేసు పెట్టాడు. ఆ కేసులో వీళ్ళిద్దరి మీద భర్త భార్య అంటే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సునీత రెడ్డి, వీళ్ళిద్దరి మీద కడప కేసు ఎస్పీ కేసు పెట్టాడు. దాన్ని ఎత్తేయమని కలిసింది తప్ప ఈ కేసులో చంద్రబాబుని అమిత్ షాకి అపాయింట్మెంట్ ఇప్పించమని అడుగుండొచ్చు. అమిత్ షాని పోయి కలిసి ఉండొచ్చు. స్పీడీ ట్రయల్ ఏం పట్టించుకోవట్లే. అట్లాగే షర్మిల కడప ఎన్నికల్లో దీన్నే ప్రధాన ఇష్యూ చేసింది అవినాష్ రెడ్డికి యాంటీగా. ఇప్పుడు షర్మిల కూడా మాట్లాడలే. మరి షర్మిల చంద్రబాబుని కలవచ్చు, లేదు బీజేపీ వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురమ్మని చంద్రబాబుని అడగచ్చు. అవేవి షర్మిల కూడా చేయట్లేదు. అంతే నేను ముందే చెప్పే ఇవన్నీ కూడా రాజకీయాల్లోకి అయిపోయింది. సునీతారెడ్డి కూడా రాజకీయాల్లోకి మారిపోయింది.
తన తండ్రి దాన్ని కూడా రాజకీయంగా మార్చేసింది సునీతారెడ్డి కూడా అని చెప్పాను నేను చాలాసార్లు. అదే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ లేడు, చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. ఇప్పుడెందుకు స్పీడీ ట్రయల్ జరగట్లేదు? ఇప్పుడెందుకు ఈ 3 నెలలు అయిపోయింది. 3 నెలల్లో సిబిఐ ఒక ఇంచు కూడా దీని మీద వర్క్ చేయలేదు కదా, ఎందుకు? సో ఎందుకు కోల్డ్ స్టైల్లో పెట్టారు? ఎందుకంటే చంద్రబాబుకి ఎప్పుడు కూడా, చంద్రబాబుకి ఎందుకు ఉంటుంది? వివేకానంద రెడ్డి ఏమన్నా చంద్రబాబు మనిషా, బంధువా? చంద్రబాబుకి ఏముంటుంది? జగన్ మీద కక్ష తీర్చుకోవడం, జగన్ మీద దెబ్బ కొట్టడం అనేది చంద్రబాబు టార్గెట్. జగన్కి కూడా ఏముంటుంది? రివర్సు, చంద్రబాబుని దెబ్బతీయడం అనే టార్గెట్. అందుకని 2019లో ఈ కేసుని జగన్ ఉపయోగించుకున్నాడు. జగన్కి దీన్ని పరిష్కరించాలని లేదు, ఉండుంటే జగన్ త్వరగానే పరిష్కరించి ఉండేవాడు. జగన్కి కూడా దీన్ని రాజకీయంగా తను వాడుకోవాలనేది జగన్కి కూడా లక్ష్యం. అందుకని 2019లో జగన్ దీన్ని రాజకీయంగా వాడుకున్నాడు. దాని తర్వాత నుంచి చంద్రబాబు దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. మొన్న ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఒక బుక్లెట్ కూడా తీసుకొచ్చాడు, జగనాసుర రక్త చరిత్రని. ఎందుకంటే జగన్ 2019లో నారాసుర రక్త చరిత్ర అని తను కూడా ఒక బుక్లెట్ తెచ్చాడు. ఇలాగ వీళ్ళిద్దరూ పోటీలు పడి ఈ అంశాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఈమె సునీత బిగినింగ్లో చంద్రబాబుకి వ్యతిరేకంగా జగన్ వైపు నిలబడి ఆమె పోరాడింది. తర్వాత జగన్కి వ్యతిరేకంగా చంద్రబాబు సహాయం తీసుకొని ఆమె పోరాడింది. ఇప్పుడు మరి నిజంగా వాళ్ళ నాన్న మీదే ఆమెకు ఉంటే ఎందుకు ఆమె తన వైపు నుంచి చంద్రబాబుతో గట్టిగా ఎందుకు చెప్పించుకోవట్లేదు? సిబిఐ మీద ఎందుకు ప్రెజర్ పెట్టట్లేదు? ఎందుకు స్పీడీ ట్రయల్కి అడగట్లేదు? ఎందుకు జగన్ని, భారతిరెడ్డిని దీంట్లో చేర్చాలని డిమాండ్ చేయట్లేదు? కోర్టులో పిటిషన్ వేయట్లేదు అనేవి దాని ఏమంటారు, ఆన్సర్ లేని ప్రశ్నలుగా మిగిలిపోయినాయి. అంటే సునీత పోరాటం అంతా కూడా వీళ్ళ జైళ్ళల్లో పెట్టాలనే తప్ప ఈ కేసులు త్వరగా ట్రయల్కి వెళ్ళి శిక్ష పడితే కదా, శిక్ష పడకుండానే బెయిల్ మీద ఎంతకాలం ఉంచుతారు కోర్టులు మాత్రం? కోర్టులు కూడా అనేక సార్లు చెప్తున్నాయి కదా. మొన్న కూడా మనకి కవిత కేసులో కానీ, ఇటు కేజ్రీవాల్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు లేట్ చేస్తుంటే, అంటే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ లేట్ చేస్తుంటే మీరు ఎప్పుడూ ట్రయల్ వచ్చే వరకు వాళ్ళని మేము పెట్టలేము. బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్ అనేది చెప్పింది. బెయిల్ ప్రతి పౌరుడి హక్కు, బెయిల్ పొందడం అనేది. ఎందుకంటే ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వ్యక్తి స్వేచ్ఛ అనేది ఇంపార్టెంట్. వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించినట్టుగా అవుతుంది. ఇప్పుడు ఈమె అడుగుతుండేది అదే, వ్యక్తి స్వేచ్ఛకు భంగం. 5 ఏళ్ళు పైన అయిపోయింది, 3 ఏళ్ళు పైన ఆయన జైల్లో ఉన్నాడు. ఇంకా ఎంతకాలం జైల్లో ఉండాలి ఆయన? ఆయన మీద ఏమైనా కేసు ప్రూవ్ అయ్యి జైల్లో పెడితే అది వేరే విషయం. ఆయన ఒక అండర్ ట్రయలే కాలే కాబట్టి ఒక రిమాండ్ ప్రిజనర్గా ఆయన ఎంతకాలం జైల్లో పెట్టాలి? సో ఈమె అడిగేది ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యతిరేకమైన డిమాండ్ తప్ప ప్రజాస్వామ్యబద్ధమైన డిమాండ్ కాదు. తన తండ్రి మీద హత్యా ప్రయత్నం చేసి లేదా హత్య చేసిన వాళ్ళని త్వరగా శిక్షించండి అని అడగాలి. కేసుని ట్రయల్కి త్వరగా తీసుకురమ్మని అడగాలి. సిబిఐ మీద ప్రెజర్ పెట్టాలి. అవేం చేయట్లే ఆమె. బెయిల్ మీద వచ్చిన వాళ్ళకి బెయిల్ క్యాన్సిల్ చేయండి అని అడుగుతుంది. సో ఇది విడ్డూరంగా ఉంది. ముందు నుంచి కూడా చెప్తున్న సునీత బిహేవియర్ అంతా కూడా ఈ కేసులో విడ్డూరంగానే ఉంది. సో మన లోతుల్లోకి వెళ్లకుండా పైపైన చూసేవాళ్ళేమో సునీత పోరాటం చేస్తుంది తండ్రి కోసం అంతకులు ఇదంతా మాట్లాడుతుంది. నిజానికి అంతకుముందు 1 year పైన సునీత తండ్రితో కూడా మాటలు లేవు అనేది చెప్తారు. ఆయన ఒంటరిగా ఉంటున్నాడు, వీళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారు, ఆయన భార్య కూడా వెళ్తూనే ఉంటుంది. సో వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయి. అందరి ఫ్యామిలీలో ఉన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నాయి. సో ఏదేమైనా వివేకానంద కేసు అనేక మలుపులు తిరుగుతూనే ఉంది, కానీ దానికి రీచ్ అయితే కావాలి, ఎండ్ అయితే ఒక లాజికల్ ఎండ్కి అయితే తీసుకోలేదు. నేను చాలా కేసులు ఇదే జరుగుతుంది. సిబిఐ, ఈడీ కేసుల్లో లాజికల్ ఎండ్కి వెళ్లకుండా ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు జగన్ది సిబిఐ, ఈడీ 11 ఏళ్ళ పైన జగన్ బెయిల్ మీద బయట ఉన్నాడు. 11 ఏళ్ళుగా ముందుకెళ్ళదు, వెనక్కి వెళ్ళదు కేసు జగన్ మీద. మరి మొన్నటి వరకు అయితే జగన్ మోడీని సపోర్ట్ చేశాడు, ఇప్పుడు మోడీని కూడా సపోర్ట్ చేయట్లా. ఇప్పుడు ఎందుకు 3 నెలల్లో జగన్ మీద ఎందుకు ముందుకెళ్ళట్లేదు కేసులు? సో ఇది ప్రాబ్లమేటిక్. అంటే లీగల్ సిస్టమ్ కూడా పొలిటికల్ సిస్టమ్ కంట్రోల్లో ఉందా అన్న అనుమానాలు వచ్చే